ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతకుమారి, దానకిషోర్, వికాస్ రాజు తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్ల రూపాయలు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక అన్వేష్ మీద కేసు నమోదుకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెట్టింగ్ యాప్స్ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఒక పక్క సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వారు ఈ యాప్స్ ని ఎలా ప్రమోట్ చేస్తారనే దానిపై కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక సిట్ ని ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఈ సినిమా యాక్టర్లంతా కూడా బెట్టింగ్ యాప్స్ తో ఎలా ఒప్పందం చేసుకుంటున్నారు, ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వీళ్ళతో ఎలా కాంటాక్ట్ ఏర్పాటు చేసుకుంటున్నారు, వీళ్ళు నిషేధిత రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారా లేదా నిషేధం లేనటువంటి రాష్ట్రంలో వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా ఉన్నారనే దాంట్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. ఇప్పుడు అన్వేష్ అనే ఒక యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు. ఇతను తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతా ఉంది ఈ బెట్టింగ్ యాప్స్ పైన అంటూ కూడా ఎప్పటికప్పుడు కొన్ని వాస్తవాలను కూడా వెలుగుకు తీసుకొచ్చినటువంటి ఒక యూట్యూబర్. అదే యూట్యూబర్ పైన ఇప్పుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. ఈ కేసు సుమోటోగా స్వీకరించినటువంటి పోలీసులు అన్వేష్ పై కేసు నమోదు చేసి త్వరలో అతనికి నోటీసులు జారీ చేయనున్నారు. అతను ఇటీవలే ఈ బెట్టింగ్ యాప్స్ ఎపిసోడ్ కి సంబంధించి ఒక వీడియో తనంతలో తాను రికార్డ్ చేసుకొని ఏదైతే తను యూట్యూబ్ ద్వారా ప్రచారం చేసుకుంటూ ఆ వీడియోని పోస్ట్ చేశాడో దాంట్లో రాష్ట్ర డీజీపీతో పాటు మెట్రో రైల్ ఎండీ, గతంలో పనిచేస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ, ఇంకొంతమంది ఐఏఎస్ ల పేర్లను కలిపి వీళ్ళు మెట్రోలో ఈ ప్రమోషన్స్ కోసం వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళు దండుకున్నారు, కొట్టేశారు, కాజేస్తారు అంటూ కూడా ఈ రకంగా అధికారుల యొక్క పనితీరును ప్రశ్నించే విధంగా తప్పుడు సమాచారాన్ని జనంలోకి తీసుకున్నటువంటి అన్వేష్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా సైబర్ క్రైమ్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. రేపు లేదా ఎల్లుండికి అన్వేష్ కి నోటీసులు జారీ చేసి ఒక డేట్ కేటాయించి ఆ డేట్ రోజు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యి దీని గల పూర్తి వివరాలు, ఏ ఆధారాలతో ఈ 300 కోట్లు కొట్టేశారంటూ కూడా ఈ ప్రచారాన్ని చేశారు, దాని గల పూర్తి ఎవిడెన్స్ అంతా కూడా అన్వేష్ దగ్గర నుంచి సేకరించి అతన్ని క్వశ్చన్ చేసి ఆ వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్వేష్ 2-3 వీడియోలతో పాపులర్ అయ్యి నేనే దేశవ్యాప్తంగా అత్యధికంగా తెలివి ఉన్నటువంటి వ్యక్తిని, సక్రమ మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తిని, ఎక్కడ కూడా నేను ఇల్లీగల్ చేయను, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ విషయంలో అస్సలు ప్రోత్సహించను అంటూ కూడా ఏదైతే తను సెల్ఫ్ ప్రమోషన్ కోసం, తను హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం, జనాలకు ఈజీగా రీచ్ అవ్వడం కోసం చేస్తున్నటువంటి అన్వేష్ నాటకాలన్నీ ఒకటొకటిగా బయటపడతా ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు యూట్యూబర్లందరినీ కూడా తిట్టిపోసినటువంటి అన్వేష్ నేనే సరిగ్గా ఈ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తా ఉన్నాం, మిగతా అందరూ కూడా కేవలం రెవెన్యూ కోసం చెడ్డదారులు అలవాటు పడి ఇష్టానుసారంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కానీ లేదా అన్ఆథరైజ్డ్ కంపెనీలకు వీళ్ళు హైప్ క్రియేట్ చేయడం కానీ ఇదన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్లు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు అంటూ కూడా అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యల పైన యూట్యూబర్లంతా కూడా తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఈ సమయంలో అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యల పైన పోలీసులే స్వయంగా ఒక కేసు నమోదు చేసుకొని అతనిపై చట్టరీత్యా చర్యలకు సిద్ధం అవుతా ఉన్నారు. అన్వేష్ సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన తర్వాత, సైబర్ క్రైమ్ కార్యాలయానికి వచ్చిన తర్వాత అసలు అతను ఏ ఉద్దేశంతో యూట్యూబ్ ని రన్ చేస్తా ఉన్నారు, రవితేజ ఏ సెక్షన్ల కింద ప్రస్తుతం అన్వేష్ మీద కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది, అలాగే అతను ఒకవేళ ఈ నోటీసులకి రెస్పాండ్ కాకపోయినా లేదంటే నోటీసులు ఇవ్వడానికి అతను విదేశాల్లో ఉన్నా కూడా ఫర్దర్ యాక్షన్ పోలీసులు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సోషల్ మీడియాలో ఈ వీడియోని తప్పుడుగా ప్రచారం చేస్తున్నందుకు ఐటీ యాక్ట్ కింద అన్వేష్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. తను అధికారుల పనితీరుని క్వశ్చన్ చేసే విధంగా, వాళ్ళు డ్యూటీస్ ని
ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు పూర్తిగా అవినీతి పరులు అంటూ కూడా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ముఖ్య హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రొఫైల్ ని, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇలా వ్యవహరించినట్టుగా కూడా ఆ వీడియో చూస్తే ఇబ్బందికి గురైనటువంటి ఒక సాధారణ వ్యక్తి పోలీసులకు ఈ ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అతను భారతదేశంలో లేకపోయినా ఇతర ఏ దేశంలో పర్యటనలో ఉన్నా అతను ఏ కాంటాక్ట్ ఉపయోగిస్తా ఉన్నాడు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అంటూ కూడా వివరాలన్నీ కూడా సేకరించి ముందుగా పోలీసులు అతనితో కాంటాక్ట్ అయ్యి అతన్ని ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ రోజు రావాలంటూ కూడా వాట్సాప్ ద్వారా నోటీసులు అందించేటువంటి అవకాశం ఉంది. రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం డైరెక్ట్ గా ఎక్కడున్నా పోలీసులు వెళ్లి అతన్ని అరెస్ట్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే ఈ మెట్రో ట్రైన్లో ప్రకటనలకు సంబంధించి గతంలో ఒక విజ్ఞప్తితో కూడినటువంటి మెసేజ్ని అన్వేష్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది కదా. తర్వాత మెట్రో కూడా రెస్పాండ్ అయ్యి తొలగిస్తారు అని అన్నారు. తొలగించకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? రవితేజ్, ఈ బెట్టింగ్ యాప్స్ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ ప్రమోషన్ కోసం ఉపయోగించినటువంటి ఫ్లెక్సీలు కానీ, ప్లకార్డ్స్ కానీ, అక్కడ స్టాండీస్ కానీ, మెట్రో పైన ప్రింట్ చేస్తున్నటువంటి ఈ రేడియమ్స్ అన్నిటిని కూడా ఎక్కడెక్కడ ఇక్కడ ఉపయోగించకూడదు అంటూ కూడా అధికారులే ఆలోచించి మెట్రోలో కొన్ని చోట్ల కొన్ని కంపెనీలకు చెందినటువంటి ప్రమోషన్ లోగోస్ అన్నిటిని కూడా తొలగించడం జరిగింది. కొన్ని చోట్ల తొలగించడం, కొన్ని చోట్ల తొలగించకపోవడంతో, ఎందుకంటే వారు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారంగానే మెట్రోకి డబ్బుల రూపంలో వచ్చేటువంటి ఆదాయం కాబట్టి అది లీగలా అనేది మెట్రో పరిశీలించకుండా ఇచ్చినటువంటి రెవెన్యూని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే ఒక భాగంగా వీరు ఈ ప్రమోషన్స్ చేసినట్టుగా మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ అన్వేష్ అనే వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడక్కడ 2-3 విజిట్ చేసిన తర్వాత తనే పెద్ద ప్రపంచ యాత్రికుడినని, దేశంలో అత్యంత ఎక్కువ తెలివిగల వ్యక్తిని నేనే అందరికీ పాఠాలు బోధిస్తానని ఒక రేంజ్ లో బిల్డప్ ఇచ్చినటువంటి అన్వేష్ బండారం ఒకటొకటిగా బయటకు వస్తా ఉంది. కాబట్టి పోలీసులు ఇక్కడికి చేరుకున్న తర్వాత అతని మొబైల్ ని స్వాధీనపరుచుకొని అతని ఫుల్ ఫ్లెడ్జ్ గా అన్ని వైపుల నుంచి కూడా విచారణ చేపడితే ఇతను ఏ ఉద్దేశంతో ఇవన్నీ రన్ చేస్తా ఉన్నాడు, వీటి వెనక ఏ బెట్టింగ్ యాప్స్ తో ఆ బెట్టింగ్ యాప్స్ తో వారికి పడక ఇతని ద్వారా ఇవన్నీ చేయిస్తా ఉన్నారనే ఒక వాస్తవాలను కూడా వెలుగులోకి తీసేటువంటి ఛాన్స్ ఉంది. చాలా మంది యూట్యూబర్ల పొట్టగొట్టినటువంటి వ్యక్తి, కేవలం యూట్యూబ్ ని నమ్ముకొని ఇన్ని రోజుల పాటు జీవనం సాగించినటువంటి వ్యక్తులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి వీరు పూర్తిగా కుటుంబం అంతా కూడా రోడ్డు పైన పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే అన్వేష్ పోలీసుల ముందు విచారణ ఎదుర్కోబోతా ఉన్నాడు. కాబట్టి ఇతను చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైనా ఉంటే కూడా అవన్నీ కూడా పోలీసులు ఈ విచారణ సందర్భంగా బయటికి తీసేటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.